హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్. ఆహారమే ఆరోగ్యం. ఇవాళ మన వీడియోలో ఫిష్ మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా నేను ఇక్కడ కొరమేను చేప ముక్కలు తీసుకున్నాను. ఇది చాలా బాగుంటుందండి ఈ మసాలా ఫ్రైకి. వాటిని బాగా వాష్ చేసుకున్న తర్వాత దీనిలోని కొద్దిగా ఉప్పు, పసుపు, కారం, అలానే కొద్దిగా నిమ్మరసం, ఆయిల్ని కూడా వేసుకొని ఈ ఉప్పు పసుపు అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. వీటినన్నిటికీ బాగా పట్టించి ఒక 20 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. ఇలా 20 నిమిషాలు పక్కన ఉంచుకున్న తర్వాత వీటిని ఇప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. దానికోసం ప్యాన్లోనికి కొద్దిగా ఆయిల్ని తీసుకొని ముందుగా ఉప్పు, కారం పట్టించి ఉంచుకున్న ఫిష్ పీసెస్ని ఈ ఆయిల్లోనికి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోనికి కొద్దిగా సోంపు, అలానే పట్ట, లవంగాలు, ఇలాచీ కూడా యాడ్ చేసుకొని దీనిలోనికి సన్నగా పొడవుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోని కొద్దిగా ఉప్పు వేసుకొని ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి. దీనిలోనికి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని దీనిలో నుంచి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవనివ్వాలి. తరువాత దీనిలోనికి కొద్దిగా పుదీనాని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి ఉంచుకున్న టమాటోని కూడా యాడ్ చేసుకొని టమాటో బాగా మెత్తగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా టమాటా మెత్తగా అయిపోయిన తర్వాత దీనిలోనికి కొద్దిగా పసుపు, మీ స్పైస్కి తగ్గట్టుగా కారం, అలానే ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకుని మరొకసారి వీటన్నింటినీ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోనికి ఇప్పుడు కొద్దిగా కొబ్బరి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని అడుగు పట్టకుండా కలుపుకుంటూ కొంచెం సేపు కుక్ అవనివ్వాలి. ఇప్పుడు దీనిలోనికి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత ఆయిల్ పైకి కనిపిస్తుంది కదా, ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని దీనిలోనికి ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఫిష్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఫిష్ పీసెస్ అన్నింటినీ యాడ్ చేసుకొని కొద్దిసేపు కుక్ అవనివ్వాలి. ఇలా కొద్దిసేపు కుక్ అయిన తర్వాత వీటిని రెండో వైపుకు కూడా తిప్పుకొని కొంచెం సేపు మూత పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు కుక్ అయిపోయింది కదా, చూసారా? ఫిష్కి మసాలా అంతా బాగా పట్టి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. చివరగా సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ మసాలా ఫ్రై రెడీ అయిపోయినట్టే. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.